సో, ఈరోజు చిన్న టాపిక్ ఏంటంటే అసలు చాలామంది నా దగ్గరికొచ్చినప్పుడు గాని, లేదా ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకున్నప్పుడు గాని, అందరికొచ్చే డౌట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ఇంట్లో అద్దం ఎటువైపు పెట్టాలి గురువుగారు? ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా అయితే ఆహ్, అందరం మనకు తెలిసిందేంటంటే ఉత్తరం సైడ్. అంటే మనం ఈశాన్యం నుంచి వాయువ్యం దాకా ఎక్కడైనా సరే గాని మనం అద్దం అనేది పెట్టుకోవచ్చు. ఇది జనరల్‌గా. అయితే మనకి పాయింట్ ఏంటంటే చాలా మందికి ఇప్పుడు బెడ్‌రూమ్‌లో ఉంది. బెడ్‌రూమ్‌లో ఏంటిది వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ రిఫ్లెక్షన్ దాంట్లో పడేటట్టు ఆ పక్కన పెట్టుకుంటారు. ఉత్తరం గాని అట్లా పెట్టినా సరే గాని కొంతమందికి ఆహ్, పడుకున్నప్పుడు వాళ్ళ రిఫ్లెక్షన్ అనేది దాంట్లో ఉంటుంది. అదేమవుతుందంటే దీర్ఘకాల వ్యాధులనేవి పిచ్చి పిచ్చి కలలు పడటం, భయపడి లేవటం ఇలాంటివి ఎందుకంటే మన రిఫ్లెక్షన్ మనం పడుకున్నప్పుడు అద్దం మనకు ముందున్న, మన సైడ్‌కున్నా సరే గాని ఆ ఇద్దరు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా సరే గాని వాళ్ళలో ఏదో ఒక రకమైన గొడవలనేవి ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఒకటి ఉత్తరం సైడ్ పెట్టినప్పటికి కూడా బెడ్‌రూమ్‌లో మీకు ఎదురుంగా అంటే మనం దాంట్లో పడేటట్టు ఉండకుండా చూసుకోవటానికి ప్రయత్నం చేయండి. లేదనుకుంటే బెడ్‌రూమ్‌లో పెట్టకపోయినా పర్లేదు. హాల్‌లో పెట్టుకున్నా పర్లేదు. ఇంకో ఆప్షన్ ఈస్ట్‌కి పెట్టొచ్చా గురువుగారు అని చెప్పి చాలా మందికి డౌట్. పెట్టొచ్చు. ఈస్ట్‌కి గూడా మనం ఏంటంటే కాకపోతే ఆగ్నేయ మూల దాకా ఎళ్ళకూడదు. అంటే ఈశాన్యం నుంచి మనం ఇక్కడ సెంటర్ పాయింట్. ఈ మధ్యలో వరకు మాత్రం ఇక్కడ గూడా మనం అద్దాన్ని పెట్టుకోవచ్చు. మరీ సౌత్‌కెళ్ళకండి. మరీ ఆగ్నేయ మూలలో పెడితే అక్కడ గూడా డబ్బులు అనవసరమైన ఖర్చులనేవి ఇంట్లో పెరిగిపోతాయి. అదొక పాయింట్. మళ్ళీ సౌత్‌కి పెట్టొచ్చా గురువుగారు అనుకుంటే, సౌత్‌కి ఎప్పుడు గాని నేను ఇంతకు ముందు గూడా చెప్పాను. పెద్దోళ్ళ ఫోటోస్ అనేయి ఎప్పుడు గాని మనకు సౌత్‌కుండాలి. ఇప్పుడు అద్దం ఏమవుతుంది? నువ్విక్కడ సౌత్‌కి బెట్టి, ఆ అద్దం ఎటు జూస్తుంది? నార్త్‌ని జూస్తుంది. కాబట్టి నీళ్ళలా ఖర్చయిపోతాయి డబ్బులు. నీకెట్లకెళ్ళొచ్చినాయో ఇప్పుడు నాకు ఇవాళ రూ. 1,00,000 వచ్చాయంటే, నీకు 2 అవర్స్‌లో నువ్వు ఏం జేసినావు అనేది గూడా తెలీదు. లేదంటే సాయంత్రం దాకా ఎక్కడికో ఎళ్ళిపోతాయి. మళ్ళీ మనం గూర్చొని ఆలోచిస్తా ఉంటాం. ఏం జేసినావురా పైసలు? పైసలొస్తే మనం అది జేద్దాం, ఇది జేద్దాం అని ప్లాన్ జేసినాం గదా! ఏడికి పోయినాయి పైసలని జెప్పి అదొక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సౌత్‌కి బెడితే. మరి వెస్ట్‌కి పెట్టొచ్చా గురువుగారు అనుకుంటే, వెస్ట్‌కి పెట్టినప్పటికి గూడా, ఇంట్లో ఎవరైతే పెద్ద వ్యక్తి ఉన్నాడో, వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. మనం ఎప్పుడైతే వెస్ట్‌కి పెడతామో, ఆ వెస్ట్‌కి పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈస్ట్‌కి రిఫ్లెక్షన్ అవుతుంది. సో, అక్కడేమవుతదంటే, ఇంట్లో పెద్ద వ్యక్తికి హార్ట్ రిలేటెడ్, గ్యాస్ రిలేటెడ్, అలాగే డైజెషన్ సిస్టమ్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలాగే వాళ్ళకేదైనా అడిక్షన్ ఉంది అంటే, అది విపరీతమైన ఒక ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళిపోతుంది. కాబట్టి మాక్సిమం ఈస్ట్, నార్త్ సైడ్ మాత్రమే అద్దాన్ని పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. ఇంకా మనం డీటెయిల్‌గా తెలుసుకోవాలి. అసలు ఏ కలర్స్ ఎటుండాలి? మనకి నార్త్‌లో ఎటండి ఎందుకంటే ఆస్ట్రో వాస్తులో మనము అన్ని కలర్ థెరపీ, డైరెక్షన్స్ మన ఇంటి ముందు మనం గార్డెన్‌లాగా ఉంటే అక్కడ ఎలాంటి చెట్లు పెట్టాలి? ఇప్పుడు వెస్ట్ సైడ్ ఉంది. వెస్ట్ సైడ్ మీకు గార్డెనింగ్ పెట్టుకున్నారనుకోండి. మీకు 100% నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. నైరుతి సైడ్ గాని మీరు గార్డెనింగ్ పెట్టుకున్నారా? ఆ ఇంట్లో 100% షుగర్ కంట్రోల్ ఉండదు. డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. గ్యాస్ ప్రాబ్లమ్ 102% ఉంటది. నేను ఎన్ని కేసెస్ చూసాను. కాబట్టి మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికొచ్చినప్పుడు అగ్నేయశామిత్ర దగ్గరికొచ్చినప్పుడు మనం అన్నీ కవర్ చేస్తాం. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ అవసరం పడతాయి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు పామిస్ట్రీ చూస్తాం. సో, అన్ని రకాలుగా ఆస్ట్రో వాస్తు, కలర్ థెరపీ, జెమ్ థెరపీ, న్యూమరాలజీ కరెక్షన్స్ ఏమైనా ఉన్నా, లేదా మేము ఫరం పెడుతున్నాం గురుగారు 2026లోనే మేము మంచి క్లిక్ గావాలి. మంచి ఒక ఫరం నేమ్ చెప్పండి అనుకుంటే, ఆ ఫరం నేమ్ ఎన్ని లెటర్స్ ఉండాలి? అది ఏ లెటర్ తోటి స్టార్ట్ అవ్వాలి? ఏ లెటర్ తోటి ఎండ్ అవ్వాలి? ఇది కబాలా న్యూమరాలజీ అంటాం. సో, ఇలాంటి టాపిక్ మొత్తం అగ్నేయమిత్ర దగ్గరికొచ్చినప్పుడు అన్నీ కంబైన్ జేసి ఒక మంచి మీకు ఒక ప్యాకేజ్ లాగా మనం రెమెడీస్‌తో సహా ఇస్తాము. అది మీరు లైఫ్ టైమ్ జేసుకోవచ్చు. ఆ సక్సెస్ అనేది మీకుంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ. అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి,
మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.